ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఆలూ సమోసా అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో మనకి బయట ఆలూ సమోసా ఎంత టేస్టీగా వస్తాయో అంతకన్నా బాగా టేస్టీగా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనం ముందుగా ప్యాన్ తీసుకుందాం. సో ప్యాన్ తీసుకొని ఇందులో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మనం స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాము. సో స్టఫింగ్ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను అన్నమాట. స్టఫింగ్కి ఇవే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. సో ఫస్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనకి కర్రీకి సరిపడేంత టర్మరిక్, పించ్ ఆఫ్ టర్మరిక్, పసుపు. సో టర్మరిక్ అనేది వేసుకోవాలి, పసుపు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా బాయిల్ చేసిన అండ్ మ్యాష్ చేసిన పొటాటో, సో ఆలూ అనేది ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో ముందుగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న ఆలూ అనేది మనం ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి, పచ్చివాసన అనేది పోయేంత వరకు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆలూ అనేది సాఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ లిడ్ అనేది, మూత అనేది పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ చేస్తే ఇలా మనకి దగ్గరికి అవ్వుద్దండి. ఇలా అయ్యాక ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మంచి టేస్ట్ రావడానికి ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అనేది యాడ్ చేసి కలిపేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏం లేదండి, ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనా, మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి మైదాతో అండి, ఆల్ పర్పస్ ఫ్లోర్తోని నేను ఇలా బాల్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మైదా పిండితోని. సో మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కకు పెట్టేసుకొని ఇలా బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. సో చపాతీలాగా చేసుకోవాలి. ఒక్క చపాతీలో మనకి 2 సమోసాలు అనేవి వస్తాయి అన్నమాట, పెద్ద సైజు సమోసా అనేవి. ఓకే, కాకపోతే చపాతీ కన్నా కొద్దిగా థిక్ చేసుకోవాలండి. చపాతీ అంత పలచగా చేసుకుంటే మనకి సమోసా అనేది కొద్దిగా కష్టం అవుద్ది. సో కొద్దిగా లావుగా చేసుకుంటే, మన చపాతీ సైజ్ కన్నా లావుగా చేసుకుంటే మనకి సమోసా అనేది బాగా వచ్చిద్ది అన్నమాట. సో ఇప్పుడు నేను చపాతీ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకా సమోసా రెడీ చేసుకోవడానికి మనము ఒక నైఫ్ తీసుకొని, నైఫ్ కానీ స్పూన్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 2 parts కింద మనం కట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. నేను ఇందులో చూపిస్తున్న విధంగా మాత్రమే ఫోల్డ్ చేయాలి. సో చాలామంది డిఫరెంట్గా ఫోల్డింగ్స్ అనేవి చేస్తారు సమోసాకి. మనం ఇలా చేయటం వల్ల చాలా బాగా వస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి, అక్కడ నుంచి ఫోల్డ్ చేసి, అక్కడ కొద్దిగా లాక్ వేయాలన్నమాట. సో స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. సో నెక్స్ట్ సమోసాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత, సో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ స్టఫింగ్ అనేది ఇందులో వేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న సమోసాలు వేసుకోవటమే అండి. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. సో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా, బయటకి ఏ మాత్రం టేస్ట్ అనేది తక్కువగా ఉండదండి, అంత బాగా వస్తాయి సమోసా అనేది. సో మనకి మినిమం ఒక 1/2 hour to 1 hour లోపే మనం ఈ సమోసా అనేది తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ రాబోతున్నాయి. ఈ రెసిపీస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా స్పెషల్ రెసిపీ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.